రాజం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన రాజం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూటమి ప్రభుత్వం కల్పించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి స్త్రీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే దీని ద్వారా వారికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆర్థిక సహాయం జరుగుతుంది. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్త్రీ ఆర్థికంగా బలపడితేనే ఆ కుటుంబం బలపడుతుంది, ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ సమాజం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుపడుతుంది అని నమ్మే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే ఆయన దేశంలో అందరికన్నా ముందుగా మరి స్త్రీలకు సంబంధించిన ఏదైతే డ్వాక్రా గ్రూపులు స్టార్ట్ చేయడం కానీ లేదా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ వారి కాళ్ళ మీద వారు నిలబడి డ్వాక్రా బజార్లు ప్రారంభించడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా మరి మహిళలకి మరి సమాన హక్కు ఉండాలి ఆస్తులు అని ఆయన నమ్మిన నాయకుడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన నాయకుడు మరి ఎన్టీ రామారావు గారు. మరి ఆ ఫుడ్ స్టెప్స్లోనే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ఈరోజు ముందుకు వెళ్తుంది. అలాగే ఈరోజు మరి 3,500 కోట్ల రూపాయలు ఈ ఆర్టీసీ బస్సుల కోసం మరి వారి కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ ఉచితమైన బస్సు దీని ద్వారా మరి వారికి స్వేచ్ఛావాయువులు ఇంకా ఎక్కువ వస్తాయి. తద్వారా మరి మన ప్రభుత్వం కూడా 3,500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించడం జరుగుతుంది. ఆర్థికంగా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, చాలా అప్పుల్లో ఉంది, 10 లక్షల రూపాయల అప్పుల్లో ఉంది. అయినప్పటికీ అవన్నీ సర్దుబాటు చేస్తూ ఏ మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు దీన్ని కూడా ఉచిత మరి బస్ ప్రయాణం కూడా స్త్రీలకు ఇవ్వడం జరుగుతుంది. రమారమి ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా మరి డెఫినెట్గా 2 కోట్ల మంది పైబడే ఉపయోగించుకుంటారని కూడా మేము నమ్ముతున్నాం. మరి అదేవిధంగా ఎవరైతే గ్రామీణ ప్రజలు ఉన్నారో, గ్రామీణ మహిళలు ఉన్నారో వారికి మరి అన్ని విధాల మార్నింగ్ బజారుకి చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే పంట పండించుకున్నారో వారు కూడా తెచ్చుకోవడం కానీ, లేకపోతే ఎవరైతే బజార్ చేసుకోవడానికి వెళ్ళవలసిన వాళ్ళకి కానీ, లేకపోతే చాలామంది ఈరోజు స్త్రీలు పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. వారు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఈరోజు అవన్నీ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వారికి అన్ని విధాలు కల్పిస్తుంది. డెఫినెట్గా ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుంటే పురుషులతో సమానంగా మహిళలు ఉండాలి. కాబట్టి ఈరోజు అన్ని సహాయ సహకారాలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ. మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో తల్లికి వందనం, ఉచిత గ్యాసు, అలాగే ఈరోజు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం మా మహిళలందరికీ కూడా చాలా ఉపయోగపడే విధానాలన్నీ కూడా అమల్లో తెచ్చారు. అలాగే ఇప్పుడు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలలోపు ఉండే వాళ్ళకు కూడా ఈ 1500 త్వరలో ఆ కార్యక్రమం కూడా చేపడతారు. మా అందరికీ కూడా ఏది అనుకున్నారో ఆ విధంగా ఈ సూపర్ 6లో సూపర్ హిట్ అవుతున్నందుకు అందరికీ కూడా మా మహిళల అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మా అందరికీ కూడా ఈ విధంగా చేసినందుకు మా ముఖ్యమంత్రి వర్యులకు అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ గారికి